ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనిమని నాయన మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లోకసువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అభ్యంతరముల గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దైవత్వాన్ని, మహిమను ఆవిష్కరించే 3 విషయాలు గురించి మనము తెలుసుకుంటూ ఉన్నామండి. 3 సంఘటనలు ఇందులో ప్రాముఖ్యంగా తెలియపరచబడుతూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసు ప్రభువారు రూపాంతరం చెందటము, మరి మూర్ఛపోయిన బాలుని స్వస్థపరచటము, ఇంకా మనం చూసినట్లయితే ఆలయ పన్ను చెల్లించటము. 3 విషయాలు ఇక్కడ రాయబడినట్లుగా చూస్తాం. ఇది యేసు ప్రభు దేవుని కుమారుడని, మరియు భూలోక రాజాధిపతిగా, రాజుగా ఆయన మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అలాగే శిష్యులకు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనం చూసినట్లయితే యేసు ప్రభువారు పేతురు, యాకోబు, యోహానులతో కలిసి ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళటం మనం చూస్తాము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమగా రూపాంతరం చెందటం చూస్తాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా అక్కడ రాయబడటం మనం చూస్తాం. వస్త్రాలు తెల్లగా మారినట్లు మోషే మరియు ఏలియా కూడా యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా ఈ శిష్యులకు కనిపిస్తారు. దేవుడు స్వయంగా యేసు ప్రభువారి గురించి మాట్లాడిన మాటలు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ప్రకటించటం మనకి తెలిసిన విషయం. అయితే కొండ దిగి వచ్చిన తర్వాత శిష్యులు దెయ్యం పట్టిన ఒక బాలుని స్వస్థపరచలేకపోయారు. యేసు ప్రభువారు వానిని స్వస్థపరిచారు. అయితే విశ్వాసం గురించి బోధిస్తూ ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాటలు, ఆవగింజంత విశ్వాసం ఉన్న పర్వతాలను కదిలించగలరని ఆయన శిష్యులతో చెప్పటం మనం చూస్తాం. ప్రార్థన వలన మరియు ఉపవాసం ద్వారా అసాధ్యమైనవి కూడా సాధ్యం అవుతాయని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ నేటి దినాల్లో లెంట్ డేస్ అని ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఉపవాసం అనేది ఈ దినాల్లోనే చేయాలని ఏమి లేదు, కానీ మనము దేని కొరకైతే విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నామో ఆ విశ్వాసాన్ని బలపరచడానికి ఉపవాసము ఉండాలి. ఉపవాసము అనగా ఏంటంటే ఉపవాసము అని అంటూ ఉన్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని, అంటే ఆ భోజన సమయమును మానేసి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో దానిని ఉపవాసం అంటారు. నేటి దినాల్లో ఉపవాసం ఎలా చేస్తున్నారంటే, ఉపవాసం ఉంటున్నామంటూ తమ పనులన్నీ చేసుకుంటారు, ఇంకా ఏ పనైనా చేస్తారు, కానీ దేవుని వాక్యాన్ని చదవటం మాత్రం చేయరు. వాక్యం చదవాలి. ఉపవాసం ఉండి దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని వినాలి. అది ఉపవాసం. దేవుని కొరకు ఉపవాసం ఉండటం అనేది, ఆ వాక్యము చదువుతూ నీ భోజనం ఎలా తింటావో అలాగూ దేవుని జీవవాక్యాన్ని మనము భుజించాలి. దానినే దేవుడు అంటూ ఉన్నారు. మరి సాతాను యేసు ప్రభువారిని శోధించటానికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆయన అంటారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు వాక్యం వలన జీవించునని అక్కడ రాయబడటం మనం చూస్తాం. అది ఉపవాసం. ఉపవాసం అనగా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనము భోజన సమయము దేవునికి ఇవ్వాలన్నమాట. అది ఉపవాసం కింద మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు
తన మరి తాను మనుషుల చేతికి అప్పగించుకున్నప్పుడు, ఆయన చంపబడినప్పుడు మూడో దినాన్ని తిరిగి లేస్తానని శిష్యులకు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఇంకా పేతురు చేప నోటి నుండి వచ్చిన నాణ్యంతో తన కొరకు మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఆలయ పన్ను కట్టినట్లుగా మనము చేస్తున్నాం. అంటే దేవుని నోట నుంచి వచ్చే మాటను విన్నప్పుడు నీ జీవితంలో జరిగే ఆశ్చర్య కార్యాలను ఇక్కడ మనము చూడగలమన్నమాట. దేవుడి కుమారుడై ప్రభువైన యేసుక్రీస్తే మరి పన్ను చెల్లించినప్పుడు మనము ప్రభుత్వానికి లోబడాలని, ఎవరూ కూడా అభ్యంతరాలు కలిగించకూడదని ఇక్కడ మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ వాక్యము మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమని మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 16:23లో అయితే ఆయన ఈ పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, ఉపవాసము దేవుని యొక్క కార్యాలను చేయటానికి ఉపవాసం ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో మన తలంపులు, మన ఆలోచనలు, మన కోరికలు నెరవేర్చుకోవటానికి ఉపవాసం అనేది చేస్తూ ఉంటాం. దానికన్నా ఉత్తమమైన దాని కొరకు మనము ఉపవాసం ఉండాలని ఇక్కడ మనకి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే మనం ఇక మీదట రోమీయులకు రాసిన పత్రిక 14:13 మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాం, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందామని వీరు నిశ్చయించుకుని. ఉపవాసం ఉండి ఇలాంటి వాటిని, ఆటంకాలని మరి అడ్డంగా సహోదరునికి ఆటంకంగా ఉండటం అనేది కలుగజేయకుండా ఉండటానికి, మనల్ని మనం నిగ్రహించుకోవటానికి ఉపవాసం అనేది చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము అని వాక్యం తెలియపరుస్తుంది. భోజన నిమిత్తము కూడా మనం ఏం చేయాలంటండి, ఉపవాసం ఉండాలన్నమాట. ఇంకా మనం చూస్తే సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఎందుకు మనం ఉపవాసం చేయాలంటే ఆటంకం చేసేవారిని, వ్యతిరేకించేవారిని, భేదాలు కల్పించేవారిని, ఇలాంటి వారిని మనం కనిపెట్టి వారికి దూరంగా ఉండటానికి ఉపవాసం చేయాలి. అలాగూ మనము ఉపవాసం చేయాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాదండి, ఇంకేంటంటే యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:32లో రాయబడింది. అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనము ఏ పనులు చేయకూడదు, అలాగే సంఘానికి వ్యతిరేకంగా కూడా మనము ఏ పనులు చేయకూడదు. అలా చేయకుండా ఉండటానికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయకూడదు, అలాగే దేవుని సంఘానికి వ్యతిరేకంగా మనము అభ్యంతరకరంగా ఉండకూడదని దేవుని వాక్యం. అందుకొరకు మనము అలాగ ఉండకుండా ఉండుట కొరకు ఉపవాసం చేసి అలాంటి వాటిని మనము నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగ ఉండటానికి మనము ప్రయత్నించాలి. ఇంకెందుకు మనము ఉపవాసం ఉండాలంటే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఎండుము అని ఎక్కడ రాయబడిందంటే 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:10 మనం చూస్తాం. అలాగూ 10, 11, 12 చూస్తే ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎందుకంటే మనలో ఇలాంటి దుర్నీతి ఆలోచనలు ఉన్నప్పుడు మనము వాటిని జయించటానికి
మరి దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానికి లోబడాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఇలాగ మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మత్తయి సువార్త 18:7 అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనిషినికి శ్రమ. మనము ఇలాంటి కాలంలో ఉన్నాము కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవటానికి ఎప్పుడైనా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఇలాంటి వాటిని అభ్యంతరాలు కలిగించకుండా ఉండటం కొరకు మనం ఉపవాసం ఉండి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా చదువుచు ఆయన మాటకు లోబడే వాళ్ళంగా ఉండాలి. అభ్యంతరాలు వస్తాయి, లోకములో ఉన్నాము కనుక అభ్యంతరములు రాకమాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అభ్యంతరాలు వస్తాయి. నువ్వు నేను ఏపాటి వారు అభ్యంతరాలు వస్తాయి. అయితే వాటిని జయించుట కొరకు మనము ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఉండటము ఎవరైతే అభ్యంతరాలు కల్పిస్తున్నారో వాళ్ళకైతే శ్రమ, కానీ అభ్యంతరములో పడకుండా ఉండటానికి నిన్ను నువ్వు నిగ్రహించుకోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థనా జీవితం కలిగి జీవించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఏ విషయాల్లో మేము అభ్యంతరంగా ఉన్నామో ఆ విషయాలను నాయన మా నుంచి తొలగించుకోవటానికి ఉపవాసం ఉండి మీ సన్నిధిలో ప్రార్థించటానికి నిబిడలైన మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.